హాయ్ గైస్, వెల్కమ్ టు ఫోకస్ ప్రిపరేషన్. ఈ రోజు బ్లాక్ బుక్ లో సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్ గురించి చూద్దాము. ఇందులో C2 C13 వరకు మనకి ఇలా ఇచ్చారు కదా. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కి. కొంతమంది వేరే సోర్సెస్ కూడా వాడుతూ ఉంటారు. అవి నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఇప్పుడైతే బ్లాక్ బుక్ లో సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్ ఎలా చదవాలి అనేది చూద్దాము. అండ్ నెక్స్ట్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ లో ఏ క్వశ్చన్స్ అడిగారు అనేది ఇక్కడ రిపీటెడ్ గా ఇస్తారనమాట. ఫస్ట్ ఏ నుంచి జెడ్ వరకు ఉంటాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే నేను తెలుగులో రాసుకున్నాను, ఎందుకంటే మళ్ళీ నేను అది మర్చిపోకోకుండా నాకు గుర్తుండాలని అలా రాసుకున్నాను. ఇక్కడ సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్ రెండు ఇస్తారనమాట. ఇన్ కేస్ మనకి కింద సినోనిమ్స్ లో వచ్చిన వర్డ్ ఎక్కడన్నా టెక్స్ట్ బుక్ లో కానీ మాక్ టెస్ట్ ఇంకా వేరే చోట ఎప్పుడన్నా మనం వీడియోస్ చూస్తున్నప్పుడు కానీ వచ్చినప్పుడు అలా అండర్లైన్ చేసుకుంటే మనకి గుర్తుంటుంది. ఎందుకంటే చాలా మందికి ఇంగ్లీష్ అంటే భయం ఉంటుంది. ప్రత్యేకంగా వెకాబులరీ విషయంలో కూడా చాలా భయపడుతూ ఉంటారు. ఎలా చదవాలి అని. కానీ నిజం చెప్పాలంటే అదేం అంత కష్టమేం కాదు. ఎందుకంటే డైలీ ప్రాక్టీస్ ఉంటే చాలా ఈజీ అవుతుంది. ఈ వీడియోలో నేను ఎలా ప్రిపేర్ అయ్యాను, ఏ మిస్టేక్స్ చేశాను, మీరు డైలీ ఎలా ప్రిపేర్ అవ్వాలనేది కూడా చెప్తాను. ఫస్ట్ మనం 100 వర్డ్స్ అన్ని ఒక రోజులో చదివేసి మొత్తం మనకి రావాలంటే రాదు. మనం ఒక రోజు 30 నుంచి 40 వర్డ్స్ నేర్చుకొని వాటిని మళ్ళీ రివిజన్ చేసుకొని నోట్స్ రాసుకుంటూ ఉన్నామంటే మనకి బాగా గుర్తుంటుంది. ఒకే రోజులో చదవలేము. ఇది ఫస్ట్ వన్ అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే వర్డ్ అనేది రాసుకున్న వెంటనే మనకి కొన్ని వాటికి మీనింగ్స్ తెలియవు. కొన్ని అసలు అర్థం కావు. అలాంటప్పుడు ఏం చేయాలి? వర్డ్‌ని సెర్చ్ చేసి తెలుగులో గాని, కంఫర్టబుల్ లాంగ్వేజ్‌లో మనం రాసుకొని ఆ వర్డ్ ఏంటి? ఆ వర్డ్ ఎక్కడ యూజ్ అవుతుంది? అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇది సెకండ్ వన్. ఇంకొకటేంటంటే సెంటెన్స్ ఫార్మ్‌లో కూడా మనము రాసుకొని అది ఎక్కడెక్కడ యూజ్ అవుతుందనేది కూడా చూసుకోవాలి. ఇక్కడ చూసినట్లయితే అక్కడ ఫ్యూరియస్ అని ఇచ్చారు. కానీ నాకు టెక్స్ట్ బుక్ మార్క్‌లో ఫ్యూరీ అని వచ్చింది. ఇలా డిఫరెంట్ వర్డ్స్ వచ్చినప్పుడు కూడా మనం రాసుకుంటూ ఉండాలి. ఇంకొక పాయింట్ ఏంటంటే సినోనిమ్స్, యాంటోనిమ్స్ కలిపి చదవడం వల్ల మనకి కన్‌ఫ్యూజన్ వస్తుంది అని అనుకుంటాము. కానీ అప్పుడే మనకు క్లారిటీ అనేది వస్తుందనమాట. రెండిటిని మనం పక్కన రాసుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది. ఏది ఆపోజిట్ వర్డ్, ఏది మీనింగ్ అని. అలా రాయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేనెలా ప్రిపేర్ అయ్యానో చెప్తాను. ఫస్ట్‌లో నేను వర్డ్స్ అన్నీ చదివేదాన్ని. మళ్ళీ మర్చిపోయేదాన్ని. తర్వాత నా మెథడ్ అనేది చేంజ్ చేశాను. ఎలా అంటే రాయడం స్టార్ట్ చేశాను. వర్డ్‌కి మీనింగ్ ఏంటి? తెలుగులో రాసుకునేదాన్ని మీనింగు. తర్వాత వాటి యొక్క సినోనిమ్ ఏంటి? యాంటోనిమ్ ఏంటి? అనేది కూడా రాసేదాన్ని. రోజుకి 30-40 వర్డ్స్ నేను ప్రాక్టీస్ చేశాను. ఫస్ట్‌లో స్లోగా అనిపించినా కూడా ఒక 10 డేస్, 20 డేస్‌లో ఇంప్రూవ్‌మెంట్ అనేది బాగా కనిపించింది. ఇంకా ముఖ్యమైనది ఏంటంటే రివిజన్. రివిజన్ లేకపోతే చదివిందంతా వేస్ట్ అన్నమాట. నేను డే 1 30 వర్డ్స్ చదివానంటే నెక్స్ట్ రోజు ఆ 30 వర్డ్స్ ప్లస్ మళ్ళీ న్యూ 30 వర్డ్స్ ఇలా చదివేదాన్ని. అలా నాకు డే 3, డే 4 ఇలా న్యూ అనేటివి యాడ్ అవుతాయి. తర్వాత నేను ముందు చదివిన 30 వర్డ్స్ అనేటివి కూడా నేను యాడ్ చేసుకుంటూ వచ్చేదాన్ని. ఇంకొక స్టడీ టిప్ ఏంటంటే వర్డ్స్‌ని లౌడ్‌గా చదవాలి. గట్టిగా చదివినప్పుడు మనకి మెమరీ అనేది స్ట్రాంగ్‌గా ఉంటుంది. చూడడం, చెప్పడం, రాయడం ఇలా చేశామంటే మనకి బాగా స్ట్రాంగ్‌గా అవుతాము వొకాబులరీలో. అండ్ డైలీ లైఫ్‌లో యూజ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వర్డ్స్ మర్చిపోతే మనం టెన్షన్ పడుతూ ఉంటాము. కానీ అది నార్మల్. అందరూ మర్చిపోతారు. కానీ మనం ఏం చేయాలంటే వాటిని రివైజ్ చేయాలి. ఇక్కడ చూసారు కదా! నేను C2, C11-13 ఉన్నవి చూపిస్తున్నాను. యాంటోనిమ్స్, సినోనిమ్స్ ఇలా అన్నీ ఇచ్చారనమాట. సెపరేట్‌గా. అదర్ ఎగ్జామ్స్ అంటే ఎస్ఎస్‌సి కాకుండా ఇంకొక అదర్ ఎగ్జామ్స్‌లో వచ్చినవి కూడా ఇక్కడ మెన్షన్ చేసి వాళ్ళిచ్చారు. ఇక్కడ ఎన్ని సార్లు రిపీట్ అయ్యింది, ఏ ఎగ్జామ్‌లో వచ్చింది అనేది కూడా క్లారిటీగా ఇచ్చారు.
ప్రతి మీనింగ్ దానికి అది ఎలా యూజ్ అవుతుంది అన్నది కూడా కొన్ని చోట్ల మెన్షన్ చేశారు. ప్రాక్టీస్ టెస్ట్‌లు ఇచ్చారు. ప్రాక్టీస్ సెట్ కూడా చాలా ఇంపార్టెంట్. కొన్ని క్వెషన్సే కదా అని అనుకుంటాం. కానీ మనము అది ప్రాక్టీస్ చేయడం వల్ల మనకు చాలా యూజ్ అవుతుంది. ఇక్కడ చూసారంటే సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్ ఆస్క్డ్ ఇన్ అదర్ ఎగ్జామ్స్. ఇవి చదవకుండా వదిలేయడం కంటే మనం చదవాలి. ఎందుకంటే మనం చెప్పలేము పేపర్ ఎలా వస్తుంది అనేది. మనం చదువుతూ ఉన్నామంటే మనకి ఎక్కడో ఒక చోట యూజ్ అవుతుంది ఖచ్చితంగా. సినోనిమ్స్, యాంటోనిమ్సే కదా! 1 మార్క్, 2 మార్క్స్ ఏదో ఒక క్వెషనే వస్తుంది. దానికి మొత్తం చదవాలా అనుకుంటాము. కానీ ఆ 1 మార్క్, 2 మార్క్సే కదా మనకు ఎగ్జామ్‌లో చాలా ఇంపార్టెంట్. అదే మనం చేసే చిన్న మిస్టేక్ అనమాట వెకాబ్‌లో. కాబట్టి మనం అన్నిటిని చదువుకుంటూ ఉండాలి. ప్రాక్టీస్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. రివిజన్ ఈజ్ కంపల్సరీ అనమాట. మీరు మాక్ టెస్ట్ అనేది ఎందులో అటెంప్ట్ చేస్తారు కామెంట్ చేయండి. నేనైతే టెక్స్ట్ బుక్ యాప్‌లో అటెంప్ట్ ఇస్తాననమాట. అందులో కూడా న్యూ వర్డ్స్ వచ్చినప్పుడు నేను మళ్ళీ వాటిని నోట్స్‌లో రాసుకుంటాను. నేను అది కూడా మీకు వీడియో చేస్తాను. మీకింకా ఏదైనా కంటెంట్ మీద వీడియో కావాలంటే కామెంట్ చేయండి. నేను డెఫినిట్‌గా వీడియో చేసి పెడతాను. అండ్ నేను ఈ ఇంగ్లీష్ వొకాబులరీ, సినోనిమ్స్, యాంటోనిమ్స్ కూడా నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకున్నాను, అది మీనింగ్స్ ఎలా రాసుకున్నాను, అదర్ టెస్ట్‌లు రాసినప్పుడు నేను వాటిని నోట్స్‌లో ఎట్లా రాసుకున్నాను అనేది కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. జస్ట్ ఈ పేపర్స్‌ని ఇలా తిప్పుతూ చెప్తున్నానని అనుకోకండి. ఇది ప్రతీదీ ఇంపార్టెంట్. అందుకని నేను మళ్ళీ మళ్ళీ మీకు చూపిస్తున్నాను. ఇందులో ఇక్కడ ఇవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి అని. మీరు ప్రాక్టీస్ చేయండి, రివిజన్ చేయండి, నోట్స్ రాయండి. అలాగే మీకు అది అర్థం కాకపోతే తెలుగులో రాసుకోండి. సెంటెన్స్ ఫార్మేషన్ చేసుకోండి. తర్వాత ఇంకా డిఫరెంట్ వర్డ్స్ ఏమున్నాయి అని వెతకండి. గూగుల్ సెర్చ్‌లోని మనకిప్పుడు చాట్‌జీపీటీ కానీ, గూగుల్ జెమినీ కానీ ఇలా అన్నిట్లో సెర్చ్ చేయడం వల్ల మనకి త్వరగా గుర్తుంటాయి కూడా. ఇది చాలా యూజ్‌ఫుల్ కూడా అవుతుంది ఎగ్జామ్స్‌లో. బ్లాక్ బుక్ యూజ్ చేయడం నాకు చాలా బాగా అనిపించింది. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ ఫోకస్ ప్రిపరేషన్ ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్.